వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. వైసీపీ నేతల్లో అభద్రతా భావం, జగన్లో ఓటమి భయం. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో ఇప్పుడు తీవ్ర అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ పార్టీ అధినేత సీఎం జగన్ సిట్టింగుల మార్పుతో గెలుపు మంత్రాన్ని కనుగొన్నానని భావించారు. అయితే ఆ గెలుపు మంత్రం వికటించి ఇప్పుడు పార్టీయే ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అయినా తనకు మాత్రమే సాధ్యమైన మొండితనంతో జగన్ వరుసగా సిట్టింగుల మార్పు జాబితాలను విడుదల చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇక ఆయన ధైర్యం ఏమిటంటే సిట్టింగులందరి చేత దాదాపుగా విపక్ష నేతలను ఇష్టారీతిగా తిట్టించడం ద్వారా వారికి ఆయా పార్టీల్లోకి ఎంట్రీ గేటులు మూతపడేలా చేశాను కనుక సీట్ ఇచ్చినా ఇవ్వకున్నా స్థానం మార్చేసినా ఎవరు కూడా తనను కాదని వెళ్ళలేరన్నది. అయితే షర్మిల కాంగ్రెస్ ఎంట్రీతో జగన్లో ఆ ధైర్యం ఇంకెంత మాత్రం ఉండే అవకాశం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఇప్పటికే షర్మిల వెంట తన నడక అని ప్రకటించేశారు. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం అదే దారిలో నడుస్తున్నారు. ఇక జగన్ దండం అంటే బయటకు వెళ్ళిపోతున్నట్లు ప్రకటించిన కాపు రామచంద్రారెడ్డి సైతం షర్మిల పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా జగన్ పూచిక పుల్లలా తీసి పారేసిన సిట్టింగులకు షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ ధైర్యాన్నిస్తే జగన్లోని ధైర్యాన్ని దిగజార్చేసింది కూడా షర్మిల కాంగ్రెస్ ఎంట్రీయే. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ మరో 15 మంది సిట్టింగుల మార్పు జాబితాతో రెడీ అయిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ జాబితాలో మంత్రులు సైతం ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు వైసీపీ సిట్టింగుల్లో పార్టీ హైకమాండ్ నుంచి అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా అన్న టెన్షన్ పట్టుకుంటుందంటున్నారు. ఇక అదే సమయంలో ఈ మూడో జాబితా విడుదల చేస్తే వీరిలో ఎంతమంది తనను ధిక్కరించి పార్టీ వీడుతారా అన్న బెరుకు జగన్లో వ్యక్తం అవుతోందని చెబుతున్నారు. ఇక మూడో జాబితాలో మంత్రి తానేటి వనితకు స్థానచలనం తప్పదని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే మొదటి లిస్టులో 11 మందిని, రెండో లిస్టులో 27 మందిని, మొత్తంగా 38 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. చాలా చోట్ల సిట్టింగులకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. అలా జగన్ పక్కన పెట్టేసిన వారిలో మల్లాది విష్ణు, గోరంట్ల మాధవ్, పర్వత ప్రసాద్, మద్దాలి గిరి, మంత్రి గుడివాడ అమర్నాథ్ వంటి వారు ఉన్నారు. ఇక ఈ రెండు జాబితాల తర్వాత పార్టీలో అసమ్మతి భగ్గుమన్నా జగన్ ఇప్పుడు మూడో జాబితాతో సిద్ధమైపోయారంటున్నారు. ఈ జాబితాలో కూడా కొందరు మంత్రులకు షాక్ తప్పదని అంటున్నారు. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ పల్నాడు, గుంటూరు, కృష్ణాలో మినహా ఇతర జిల్లాలో అభ్యర్థులను మార్చరని చెబుతున్నా తాడేపల్లి ప్యాలెస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. దాంతో మంత్రులు, ఎమ్మెల్యేలు తాడేపల్లి నుంచి ఫోన్ కాల్ అంటే భయపడుతున్నారు. అదే సమయంలో జాబితా విడుదల చేయాలంటే జగన్ వెనుకాడుతున్నారంటేనే పార్టీలో ఎంతటి అయోమయ పరిస్థితులు నెలకొన్నాయో ఇట్టే అవగతమవుతోంది. ఇంకా విశ్వసనీయ సమాచారం మేరకు నందికొట్కూరు, ఆలూరు, కర్నూలు, సింగనమల, గూడూరు, చోడవరం, చింతలపూడి, పెందుర్తి, గోపాలపురం, కొవ్వూరు అభ్యర్థులను మార్చే అవకాశం కూడా ఉంది. నందికొట్కూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే తోగూరు అర్ధన్ను మార్చే అవకాశం ఉంది. అక్కడ కస్టమ్స్ ఆఫీసర్ వేల్పుల ఆనంద్ కుమార్, డాక్టర్ సుధీర్ల పేర్లు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్దర్కు స్థానచలనమా లేక మొండి చెయ్య అన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత అయితే లేదు. కానీ ఆయన సీటు మార్పు మాత్రం ఖాయమని అంటున్నారు. అలాగే ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాంకు కూడా జగన్ షాక్ ఇవ్వనున్నారని చెప్తున్నారు. ఆలూరు నుంచి కపట్రాల బొజ్జమ్మ చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షి, ఇక దివంగత మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి కుమార్తె హిమవర్షరెడ్డి, శశికళ పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కు కూడా మొండి చేయి తప్పదని పార్టీ వర్గాల సమాచారం. అక్కడ ఇంతియాజ్ బాషా, పోల బషీర్, కేడీసీసీ చైర్పర్సన్ విజయ్ మనోహరి, ఎస్వి మోహన్ రెడ్డిలలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి కూడా షాక్ తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సెమంతకమణి, శ్రీనివాసమూర్తి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. చింతలపూడి నుంచి విజయరాజుకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలీషా వర్గం ఇప్పటికే తమ నాయకుడికి టికెట్ ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఇక కొవ్వూరు ఎమ్మెల్యే మంత్రి తానేటి వనితకు స్థానచలనం తప్పదని అంటున్నారు. ఆమెను గోపాలపురం లేదా చింతలపూడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇంకా చూస్తే కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావు పేరు గట్టిగా వినిపిస్తోంది. మొత్తంగా సిట్టింగుల మార్పు ప్రయోగంతో జగన్ పార్టీ నేతల్లో అభద్రతా భావాన్ని నింపడమే కాకుండా తనలోని భయాన్ని కూడా ప్రస్పష్టంగా చాటుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.